అవును. వేల సంవత్సరాలుగా మానవాళి ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉంది గదా. అంటే ఈ మొత్తం సృష్టికి లేదా కనీసం ఈ భూమిపైనున్న జీవకోటికి అసలు కేంద్రమేమిటి అని. అవును, ఆ కేంద్రాన్ని వెతకడానికి మనిషి ఎప్పుడూ ఆకాశం వైపు చూశాడు లేదా ఏదో కనిపించని అదృశ్య శక్తుల ముందు తలవంచాడు. ఖచ్చితంగా. కాని అసలా కేంద్రం ఎక్కడో బయట లేదు, అది మనలోనే ఉంది అని ఒక వాక్యం బలంగా చెబితే ఎలా ఉంటుంది? ఈనాటి మన లోతైన చర్చలో సరిగ్గా అలాంటొక అద్భుతమైన కవితాత్మక మూలాన్నే పరిశీలించబోతున్నాం. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అదే కదా, ఈ మూలం మానవుడే నా కేంద్రం, మానవవాదమే నా గమ్యం అనే అత్యంత శక్తివంతమైన ప్రకటనతో మొదలవుతుంది. ఈ చర్చలో కేవలం ఈ కవితలోని పదాలను చదవడం మన లక్ష్యం కాదండి. అవును, ఆ పదాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని చూడాలి. కరెక్ట్. అసలు ఈ స్వేచ్ఛ, ఈ ప్రశ్నించే తత్వం, ఇంకా మానవాళి 2 లక్షల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర వెనక ఉన్న పరిణామ క్రమం ఎలా సాగింది అనేది మనం విశ్లేషించబోతున్నాం. అంటే ఈ కవితలో ముందుగా నన్ను ఆకట్టుకున్న అంశం ఒకటుందండి. ఏంటది? కవి మనస్సును ఒక పూలతోటగా అభివర్ణించాడు. ఒక తోటలో రకరకాల పూలు వికసించినట్లు మనస్సులో కూడా స్వేచ్ఛాయుతమైన ఆలోచనలు వికసించాలి అంటాడు. కాని ఇక్కడ నాకో చిన్న ఆలోచన వస్తోంది. చెప్పండి. పూలతోట అనేది సహజంగా అడవిలా పెరిగేది కాదు కదా, దానికొక మనిషి సంరక్షణ అవసరం. అంటే మానవత్వమనేది కూడా సహజంగా మనలో పుట్టుకొచ్చేది కాదా? దానికి నిరంతర కృషి, పెంపకం అవసరమా అని నా సందేహం. మీరా పూలతోట పోలికను పట్టుకున్న తీరు చాలా బాగుంది. అవును, మానవత్వమనేది అప్రయత్నంగా అలా కొనసాగే ప్రక్రియ కాదు. చూడండి, ఒక పూలతోట వాటంతట అదే ఎలా అయితే అందంగా పెరగదో, మన మనసు కూడా అంతే. అంటే మనం దాన్ని చెక్కాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. తోటలో పనికిరాని కలుపు మొక్కలు పెరిగినట్లు మనసులో కూడా అజ్ఞానం, మూఢనమ్మకాలు అనే కలుపు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటుంది. వాటిని ఏరివేస్తూ ఆ స్వేచ్ఛాయుతమైన ఆలోచనలకు నీరు పోస్తేనే ఆ మానవత్వపు పూలు వికసిస్తాయి. అద్భుతమైన పాయింట్ ఇది. ఉందండి. శతాబ్దాల పాటు మనిషి తన ఉనికికి కేంద్రాన్ని తనకంటి బలమైన ఇతర శక్తుల్లో వెతుక్కున్నాడు. దానివల్ల మనిషి తన స్వంత శక్తిని, బాధ్యతను పక్కన పెట్టేశాడు. అవును, అంత పైవాడి దయ అన్నట్లుగా ఉండిపోయాడు. ఖచ్చితంగా. కాని ఎప్పుడైతే మానవుడే నా కేంద్రమని ఈ కవితాత్మక మూలం ప్రకటించిందో, అది కేవలం ఒక కవితాత్మక భావన కాదు, అదొక మేధోపరమైన విప్లవం. ఇది మనిషి తన విధికి తానే బాధ్యుడు అని గుర్తుచేసే ఒక నిలువెత్తు అద్దం. వావ్! అంటే ఆ కలుపు మొక్కలను తీసేయటమనేది ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట. అయితే అసలు ఈ పూలతోట ఎప్పుడు మొలకెత్తింది, ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది అని వెనక్కి వెళ్లి చూస్తే మూలాల్లో ఒక అద్భుతమైన వాక్యం కనిపిస్తుంది. ఏంటా వాక్యం? 2 లక్షల ఏళ్ల నడకలో మనిషి కథే నిజం అని. హోమోసేపియన్స్గా ఈ భూమి మీద మనిషి అడుగుపెట్టి సుమారు 2 లక్షలేళ్లవుతుంది గదా. మనం ఈరోజు చూస్తున్న ఈ ఆధునిక జీవనశైలి, అంతరిక్ష పరిశోధనలు ఇవన్నీ కేవలం నిన్న మొన్నటివి. అవును, చరిత్రలో చూస్తే ఇదంతా చాలా చిన్న భాగం. నిజమే. కాని ఆదిమానవుడి దగ్గర్నుండి నేటి వరకు సాగిన ఈ ప్రయాణంలో ఆ రాయి మీద రాసిన అక్షరాల్లో విజ్ఞానం ఎలా వెలిగిందో కవి ప్రస్తావించాడు. ఆ వాక్యం చదువుతుంటే ఆ రాళ్లపై చెక్కిన అక్షరాలు లేదా బొమ్మలు నాకెలా అనిపించాయంటే, అవి కాలగర్భంలో దాచిన టైం క్యాప్స్యూల్స్ లాగా అనిపించాయి. ఒక గుహలో రాయిపైన చెక్కిన ఒక గీత కేవలం ఒక గీత కాదు, నేను ఇక్కడ ఉన్నాను, నేను మనుగడ సాగించాను అని ఆదిమానవుడు భవిష్యత్తుతో మాట్లాడాలనుకున్న ఒక మెసేజ్ లాగా అనిపిస్తుంది. ఎంత గొప్ప పోలికండి ఇది. ఖచ్చితంగా అంతే. అయితే ఇక్కడ నాకో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుంది. ఈ నడకలో మతాల కంటే ముందే ఉన్నది మానవవాద ధోరణి అని కవి స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ ఏ వ్యవస్థలూ లేనప్పుడు మానవవాదమే మన సహజ ధోరణి అయితే, మరి మధ్యలో ఈ మతాలు, ఈ కఠినమైన సామాజిక చట్టాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? ఇదొక పెద్ద ప్రశ్న. అవునండి. అంటే మనం మన సహజ లక్షణాన్ని దారిలో ఎక్కడైనా పోగొట్టుకున్నామా అనిపిస్తుంది. ఇది మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మనం అడగాల్సిన అత్యంత కీలకమైన ప్రశ్న. చూడండి, మనం ఒకసారి ఆ 2 లక్షల ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను ఊహించుకుంటే, అడవిలో మనిషి ఒంటరిగా మనుగడ సాగించడం అసాధ్యం కదా. అవును, ఒంటరిగా బతకలేడు. అక్కడ వాళ్లను బతికించింది ఏ సిద్ధాంతమో, ఏ చట్టమో కాదండి, పక్కనున్న తోటి మనిషి మాత్రమే. ఒకరు వేటాడితే మరొకరు నిప్పును కాపాడటం, ఇంకొకరు పిల్లలను చూసుకోవడం. దీన్నే పరిణామ జీవశాస్త్రంలో పరస్పర సహకారం అంటారు. ఆహా, రెసిప్రోకల్ ఆల్టరిజం అంటారు కదా.
ఎగ్జాక్ట్లీ. మనిషి కోసం మనిషి నిలబడి వేసినదే ఈ పథం అని కవి చెప్పింది ఆ ప్రాథమికమైన సహకారం గురించే. ఆ మానవవాద ధోరణి అనేది ఆధునిక కాలంలో మేధావులు కనిపెట్టిన కాన్సెప్టేమీ కాదు. అది మనిషి డిఎన్ఏలో, అతని మనుగడలో అంతర్లీనంగా పెనవేసుకుపోయిన లక్షణం. మరి ఆ సహజ ధోరణి ఉండగా ఈ వ్యవస్థలెందుకొచ్చాయంటారు? ఏంటంటే, సమాజం పరిమాణం పెరిగే కొద్దీ మార్పులు వచ్చాయి. 100 మంది ఉన్న ఒక చిన్న సమూహంలో అందరికీ అందరూ తెలుసు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కాని వేలాది మందితో కూడిన నగరాలు, రాజ్యాలు ఏర్పడినప్పుడు ఆ పరిచయం లేని మనుషుల మధ్య నమ్మకాన్ని, ఒక క్రమశిక్షణను నిర్మించడానికి కొన్ని ఉమ్మడి కథలు అవసరమయ్యాయి. ఓహో, అంటే ఆ నమ్మకమే ఈ వ్యవస్థల రూపం దాల్చింది. అవును, ఆ క్రమంలోనే మతాలు, సామాజిక చట్టాలు ఆవిర్భవించాయి. కాని దురదృష్టవశాత్తు కాలక్రమేణా ఆ వ్యవస్థలు మనిషి కంటే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మనిషి తన మనుగడకు ఆధారమైన ఆ మొదటి మానవవాద ధోరణిని మరిచిపోయి ఆ వ్యవస్థలకు బందీ అయ్యాడు. అందుకే కవి ఆ మూలాలను మళ్లీ గుర్తుచేస్తున్నాడు. వావ్, ఇది చాలా లోతైన విశ్లేషణండి. అంటే వ్యవస్థలు అనేవి సమాజాన్ని నడపడానికి ఒక సాధనంగా మొదలై చివరికి ఆ సాధనాలే మనిషిని శాసించే స్థాయికి వచ్చాయన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే ఈ కవిత ఒక శక్తివంతమైన అస్త్రాన్ని మన చేతికిస్తుంది. అదే ప్రశ్నించడం. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం మొదలుపెట్టాక ఆ జ్ఞానం వెలుగులోకి రాగానే మనిషి చేసిన మొదటి పని ప్రశ్నలు అడగడమే కదా. అవును, ఆ ప్రశ్నల వల్లే పరిణామం జరిగింది. అవునండి. కవితలో ప్రశ్నించే హక్కే శ్వాస, ఆలోచనలే నా ధైర్యం అనే పంక్తులున్నాయి. సత్యాన్వేషణలో జీవితం ఎలా వెలుగొందిందో కవి ఇందులో వివరించాడు. అయితే ఇక్కడ నాకో సందేహం వస్తోంది. అడగండి. శ్వాస అనేది మన ప్రమేయం లేకుండానే సహజంగా, అప్రయత్నంగా జరిగిపోతుంది కదా. కానీ ప్రశ్నించడం అలా కాదు. ప్రశ్నించడానికి చాలా ధైర్యం కావాలి. ఒక రకంగా అది ప్రమాదకరం కూడా అప్పట్లో. కవి ఏకంగా ప్రశ్నించే హక్కే శ్వాస అని ఎందుకన్నాడు? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఒకవేళ మనిషి ప్రశ్నించడం ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లు ఎలా అవుతుంది? అంటే భౌతికంగా ప్రాణమైతే పోదు కదా. చూడండి, భౌతికంగా ప్రాణం పోవడం ఎంత నిజమో మేధోపరంగా ప్రాణం పోవటం కూడా అంతే నిజం. శ్వాస ఆగిపోతే శరీరం ఎలా అయితే చనిపోతుందో, ప్రశ్నించడం ఆగిపోతే మనిషిలోని మేధస్సు, మానవత్వం చనిపోతాయి అని కవి ఉద్దేశం. అర్థమైంది. అంటే ఇంటెలెక్చువల్ డెత్ అన్నమాట. అవును, సృష్టిలో మిగతా జంతువులన్నీ ప్రకృతికి తలవొగ్గి దానికి అనుగుణంగా బతుకుతాయి కదా. వానొస్తే తడుస్తాయి, చలివేస్తే వణుకుతాయి. కానీ మనిషి మాత్రమే ఇది ఎలా ఎందుకుంది, దీన్ని నేను ఎలా మార్చగలను అని ప్రశ్నించాడు. కరెక్ట్. ఆ ప్రశ్నే కదా మార్పుకు శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా. ఆ ప్రశ్నే ఆకులను బట్టలుగా మార్చేలా చేసింది. ఆ ప్రశ్నే రాళ్లను రాపిడి చేసి నిప్పును పుట్టించేలా చేసింది. నిప్పును నియంత్రించడం, చక్రాన్ని కనిపెట్టడం ఇవన్నీ ఆ ప్రశ్న అనే బీజం నుంచి పుట్టినవే కదా. అందుకే కవి దాన్ని శ్వాసతో పోల్చాడు. వావ్! కేవలం అందమైన కవితాపదాలు కావు, అవి మానవజాతి మనుగడకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు. నిజమే. ప్రశ్నించడమంటే కేవలం వ్యతిరేకించడం లేదా తప్పులు పట్టడం కాదు, భయాన్ని దాటి వెలుగును చూడటం. ఆ వెలుగు కోసం చేసే ప్రయాణమే సత్యాన్వేషణ. కాని ఇక్కడ నాకు డౌటొస్తోంది. సత్యాన్వేషణ పేరుతో ప్రతి ఒక్కరూ ప్రతి నియమాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటే సమాజంలో ఒక గందరగోళం ఏర్పడదా? అంటే ఎలా అంటారు? ఉదాహరణకు, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎరుపు రంగు పడగానే ఆగాలి అనేది ఒక నియమం కదా. నేనెందుకు ఆగాలి అని ప్రతి ఒక్కరూ రోడ్డు మీద ప్రశ్నిస్తే ప్రమాదాలు జరుగుతాయి. సమాజం సాఫీగా నడవాలంటే కొన్ని నియమాలను ప్రశ్నించకుండా అంగీకరించాల్సిన అవసరం ఉందంటారా, లేక ఏది ఏమైనా ప్రశ్నించాల్సిందే అంటారా? ఇదే చాలా బరువైనా ఆలోచింపజేసే వాదనండి. చూడండి, ప్రశ్నించడమంటే సమాజ మనుగడకు ఉపయోగపడే కనీస నియమాలను ఉల్లంఘించడం కాదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎందుకాగాలి అని ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతుంది, అందరి భద్రత కోసమని. అవును, అక్కడొక లాజిక్ ఉంది. కరెక్ట్. అక్కడ ఆ ప్రశ్నకు స్పష్టమైన, శాస్త్రీయమైన, అందరికీ మేలు చేసే సమాధానముంది కాబట్టి ఆ నియమాన్ని మనం గౌరవిస్తాం. కాని సమాజంలో కొన్ని నియమాలుంటాయి. అవి కొందరిని మాత్రమే అణచివేసేవిగా, కులం లేదా మతం పేరుతో వివక్ష చూపేవిగా ఉంటాయి. అవును, చాలా దారుణమైన నియమాలున్నాయి చరిత్రలో.
దానికి కారణం అడిగితే గతంలో పెద్దలు చెప్పారు కాబట్టి పాటించాలి అనే మూఢమైన సమాధానమొస్తుంది. కవితల్లో ప్రస్తావించిన ప్రశ్నించడం అటువంటి అణచివేతకు సంబంధించినది. ఎక్కడైతే హేతుబద్ధత లేని నమ్మకాలు మనిషి స్వేచ్ఛను హరిస్తాయో అక్కడ ఖచ్చితంగా ప్రశ్నించాలి. అర్థమైంది. రేషనాలిటీ లేని చోట ప్రశ్నించాలి. అవునండి. సత్యాన్వేషణలోనే జీవితం వెలుగొందింది అని కవి అన్నప్పుడు ఆ అన్వేషణ అనేది అంధకారాన్ని ఛేదించి మానవాళి మొత్తానికి మేలు చేసే సత్యం వైపు నడవడమేగాని ఉద్దేశపూర్వకంగా గందరగోళాన్ని సృష్టించడం కాదు. అద్భుతంగా చెప్పారు. హేతుబద్ధత లేని నియమాలను ప్రశ్నించడమే అసలైన స్వేచ్ఛ కదా. అయితే ఈ ప్రశ్నించే లక్షణం ఏదో ఒక వ్యక్తిలో మొదలై నెమ్మదిగా మొత్తం సమాజాన్ని ఎలా మార్చింది అనేది మనం తప్పక చూడాలి. ఖచ్చితంగా చూడాలి. ఇక్కడే మనం చర్చించాల్సిన మరొక ముఖ్యమైన ఘట్టం వస్తుంది. అదే తత్వవేత్తల పాత్ర. కవితలో తత్వవేత్తల ఆలోచనలు మనసుల్ని మేల్కొల్పాయి అని ఉంది. వారు ప్రపంచానికి బానిసల్ని కాకుండా స్వతంత్రుల్ని చూపించారట. అవును. ఈ మాటలు వింటుంటే తత్వవేత్తల ఆలోచనలు ఒక పెద్ద అలారం క్లాక్ లాంటివనిపిస్తుంది నాకు. తరతరాలుగా మూఢనమ్మకాల్లో, అజ్ఞానంలో గాఢనిద్రలో ఉన్న సమాజాన్ని ఈ ఆలోచనలు అమాంతం ఉలిక్కిపడి లేచేలా మోగాయి. కాని ఇక్కడొక వాస్తవం ఉందండి. ఏంటది? ఎవరికైనా ఉదయం పూట అలారం మోగితే చాలా చిరాకొస్తుంది. దాన్ని కట్టేసి మళ్లీ పడుకోవాలనుకుంటారు కదా. చరిత్రలో కూడా సమాజం నిద్రలేవడానికి ఇష్టపడలేదు. ఎవరైతే ఆ అలారం మోగించారో ఆ తత్వవేత్తలను సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది కదా. అవును. ఆ అలారం క్లాక్ పోలిక చాలా ఖచ్చితంగా సరిపోతోందిక్కడ. నిద్రలో ఉన్నవారికి కలలు ఎంత మధురంగా ఉంటాయో ఆ కొన్ని తరాలపాటు మూఢనమ్మకాల్లో ఉన్న సమాజానికి ఆ నమ్మకాలు కూడా అంతే సౌకర్యంగా అనిపిస్తాయి. అంతే కదా, కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతారు. కరెక్ట్. ఎవరైనా వచ్చి ఇది నిజం కాదు, మేల్కొనండి అని ఆ ఆలోచనల అలారం ముగిస్తే సహజంగానే సమాజం ఆగ్రహిస్తుంది. చరిత్రలో సాక్రటీస్కు విషం ఇవ్వడం కానీ, గెలీలియోను బంధించడం కానీ ఇలాంటి వ్యతిరేకతకు ఉదాహరణలే. నిజమే, చాలా దారుణంగా శిక్షించారు వాణ్ణి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత లోతైన విషయం ఒకటుందండి. కవి వాడిన పంక్తులు బానిసల్ని కాదు, స్వతంత్రుల్ని ప్రపంచానికి చూపించాయి. ఇక్కడ బానిసత్వం అంటే కేవలం చేతులకు కాళ్లకు వేసిన ఇనుప సంకెళ్ళు కాదు, ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవడం మాత్రమే కాదు. ఇది ఆలోచనలకు పడిన బానిసత్వం. ఆలోచనలకు బానిసత్వం అంటే నేనింతే, నా జీవితం ఇంతే, నా కులం లేదా నా స్థాయి ఇంతే అని ఒక మనిషి తనకు తానుగా వేసుకున్న అదృశ్య సంకెళ్ళు అవి. తత్వవేత్తలు కేవలం బయట ఉన్న రాజులతోనూ వ్యవస్థలతోనూ పోరాడలేదు, మనిషి మెదడులో పాతుకుపోయిన ఆ అదృశ్య సంకెళ్లతో పోరాడారు. అంటే భౌతికమైన సంకెళ్లను తెంచడం కంటే మెదడుకు పట్టిన సంకెళ్లను తెంచడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని అంటారు. కాని నాకో సందేహం. చెప్పండి. ఒక ఆలోచన ఒక భౌతికమైన సంకెళ్లను ఎలా తెంచగలదు? నేను శారీరకంగా బానిసగా ఉన్నప్పుడు నా ఆలోచనలు ఎంత స్వేచ్ఛగా ఉన్నా నా చేతికి ఉన్న గొలుసులు తెగిపోవు కదా. మరి ఆలోచనలోకు అంత శక్తి ఎక్కడది? ఇది చాలా గొప్ప ప్రశ్నేండి. భౌతికమైన విప్లవాలు ఏవీ కూడా రాత్రికి రాత్రే ఆయుధాలతో మొదలు కాలేదు. ప్రతి భౌతిక విప్లవం వెనుక ముందుగా జరిగింది ఒక మేధోపరమైన విప్లవమే. అవును, చరిత్ర చూస్తే అదే అర్థమవుతుంది. మీరు అన్నట్లు ఆలోచన వెంటనే గొలుసును తెంచకపోవచ్చు, కాని నేను బానిసను కాదు, స్వేచ్ఛగా బ్రతకడం నా జన్మహక్కు అనే ఆలోచన ఒక మనిషి మెదడులో ప్రవేశించినప్పుడు అతనికి ఆ గొలుసులు బరువుగా అనిపించడం మొదలవుతుంది. అబ్బా, ఎంత బాగా చెప్పారు. బరువుగా అనిపిస్తుంది. అవునండి. ఆ ఆలోచన నలుగురికీ పాకినప్పుడు అది ఒక సమూహపు ధైర్యంగా మారుతుంది. ఆ ధైర్యమే భౌతికమైన సంకెళ్లను తెంచే శక్తినిస్తుంది. ఎప్పుడైతే ఒక తత్వవేత్త ఒక కొత్త ఆలోచనను సమాజంలోకి వదులుతాడో అప్పుడు మనిషి తనను తాను బంధించిన ఆ అదృశ్య గిరుల నుంచి బయటపడతాడు. భౌతిక స్వేచ్ఛ కంటే ఆలోచనాత్మకమైన స్వేచ్ఛే అత్యున్నతమైనది అని కవి అంత బలంగా చెప్పడానికి కారణం ఇదే. అర్థమైంది. అంటే ఆలోచనే అన్నిటికీ పునాది. ఎప్పుడైతే మనం ఆ స్వేచ్ఛాయుతమైన ఆలోచనలు కలిగి ఉంటామో అప్పుడు మన చుట్టూ మనం కృత్రిమంగా కట్టుకున్న గోడలన్నీ కుప్పకూలిపోతాయి. ఖచ్చితంగా. ఆ గోడలు కూలిపోయినప్పుడు ఏం మిగులుతుందో కవి ఈ కవిత ఆఖరి ఘట్టంలో చాలా సున్నితంగా, అదే సమయంలో అత్యంత బలంగా చెప్పాడు. కులం కాదు, మతం కాదు, మనిషే అసలు గుర్తు అంటాడు. స్వేచ్ఛ కోసం పోరాడే మనసే గొప్ప శక్తి అని చెప్తూ ఇక్కడ అత్యద్భుతమైన లైన్ వాడాడు. ఏంటది? అందరం ఒకే కథలో వేరువేరు పేజీలమని.
ఒక పుస్తకంలో పేజీలాగా మనల్ని వర్ణించడం ఎంత గొప్ప రూపకం కదా. మనం చూడ్డానికి నలుపు, తెలుపు, వేరువేరు ప్రాంతాలు, విభిన్నమైన భాషలు కలిగి ఉండొచ్చు. మనం పైన కవర్ పేజీలు చూసి వేర్వేరు పుస్తకాలనుకుంటాం. నిజమే, పైకి అలానే కనిపిస్తుంది. కానీ ఒక పుస్తకంలో 10వ పేజీకి 100వ పేజీకి మధ్య ఎంతో తేడా ఉన్నప్పటికీ అవన్నీ కలిపితేనే ఒక పూర్తి కథ అవుతుంది. కానీ నాకొక చిన్న ప్రశ్న. పేజీలు ఎప్పటికీ ఆ పుస్తకంలో ఒకే చోట స్థిరంగా ఉండిపోతాయి. కానీ మనుషులు అలా కాదు కదా, మారుతూ ఉంటారు. మరి ఈ పోలిక ద్వారా కవి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆ రూపకాన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిస్తే అందులో ఒక అద్భుతమైన సామాజిక సత్యం దాగి ఉందండి. మీరు చెప్పినట్లు మనుషులు స్థిరంగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి మనిషి తనదైన ఒక జీవితాన్ని, తనదైన అనుభవాలను ఆ పేజీలో రాస్తుంటాడు. ఓ ఓకే. ఒక పుస్తకంలో ఒక పేజీతో ఇంకో పేజీకి ఎప్పుడూ గొడవ ఉండదు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ ఏ పేజీకుండే ప్రాముఖ్యత దానికుంటుంది, అన్నీ కలిసి ఆ కథను ముందుకు తీసుకెళ్తాయి. సమాజంలో కూడా భిన్నత్వం అనేది ఒక సమస్య కాదు, అదొక అందం. వావ్, భిన్నత్వం ఒక అందం. కరెక్ట్. ఆ భిన్నత్వం అంతా కలిసి మానవుడే నా మార్గం, మానవత్వమే నా ధర్మం అనే ఒక ఉమ్మడి లక్ష్యాన్ని నిర్దేశిస్తోందని కవి ఉద్దేశం. దీన్ని మనం వాస్తవ జీవితంలో కూడా చూడొచ్చండి. ఎప్పుడైనా ఒక పెద్ద ఉపద్రవం లేదా ఒక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఆ కృత్రిమ గోడలు ఎలా కూలిపోతాయో గమనించారా ఎప్పుడైనా? అవును, వరదలొచ్చినప్పుడు అందరూ ఒకటవుతారు. ఖచ్చితంగా. అక్కడ కులాలు, మతాలు ఆదుకోవు. వరదల్లో చిక్కుకున్నప్పుడు కాపాడే చేయి ఏ కులానిది అని ఎవరూ అడగరు కదా. అక్కడ మనిషికి మనిషే సహాయం చేస్తాడు. అక్కడ పేజీలన్నీ కలిసి మానవత్వమనే పుస్తకాన్ని తెరచిపట్టుకుంటాయి. లక్ష్యం ఒక్కటే, అది మానవత్వం నిలబెట్టడం అని ఈ మూలాలు చాలా స్పష్టమైన సందేశాన్నిస్తున్నాయి. నిజంగా అద్భుతమైన వివరణండి. మనం ఇప్పటివరకు చర్చించిన విషయాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కవితాత్మక మూలం కేవలం పదాల కలయిక కాదు, అది మన పరిణామ ప్రయాణానికి ఒక మ్యాప్ లాంటిదని అర్థమవుతోంది. అవును, అదొక రోడ్ మ్యాప్. 2 లక్షల ఏళ్ల ప్రయాణంలో రాయిపై చెక్కిన ఒక చిన్న గీత నుండి మొదలై ఒకరికొకరు అండగా నిలబడిన ఆ సహజమైన మానవవాద ధోరణి, ఆ తర్వాత వ్యవస్థల రాకతో మరుగునపడిన ఆ స్వేచ్ఛ, మళ్లీ సమాజాన్ని మేల్కొల్పిన తత్వవేత్తల ప్రశ్నలు, వారు తెంచిన అజ్ఞానపు సంకెళ్ళు, ఇవన్నీ కలిసి మనకు నేర్పిన పాఠమొక్కటే. ఏంటది? అది స్వేచ్ఛే మన ఉదయం, మనసే మన హృదయం. కవిత ముగింపులో ప్రస్తావించినట్లు ప్రశ్నించే ప్రతి అడుగులో భవిష్యత్తే మన సొంతం. అంటే మన భవిష్యత్తును నిర్ణయించేది మనం ఎంత ఖచ్చితంగా పాతుకుపోయిన నమ్మకాలను అనుసరిస్తున్నామనేది కాదు, మనం ఎంత ధైర్యంగా ఆ నమ్మకాలను ప్రశ్నిస్తున్నామనేదే ముఖ్యం. మానవవాదమే మన అసలైన గమ్యమన్నది ఏమాత్రం సందేహం లేని నిజం. ఖచ్చితంగా అండి. ఆ 2 లక్షల ఏళ్ల గతం నుండి మనం నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే. ప్రతిసారీ మనిషి తన ఉనికికి ఒక కొత్త అర్థాన్ని వెతుక్కుంటూ తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడు. మానవత్వం అనేది గతం సాధించిన ఒక విజయం మాత్రమే కాదు, అది భవిష్యత్తుకు వెలుగునిచ్చే ఒక మార్గదర్శకం కూడా. నిజమే. ఈ సత్యాన్వేషణ, ఈ స్వేచ్ఛాకాంక్ష, ఈ ప్రశ్నించే తత్వం, ఇవన్నీ కేవలం ఒక కవితలోనో పుస్తకాల్లోనో మిగిలిపోకూడదు. అవి మన దైనందిన జీవితంలో, మన ఆలోచనల్లో ఒక భాగం కావాలి. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛా ఆలోచనలు మనసు అనే పూలతోటలో నిరంతరం వికసిస్తాయో అప్పుడే ఆ మానవవాద గమ్యం మనం చేరుకోగలం. మనం చేసే ప్రతి ఆలోచన, అడిగే ప్రతి ప్రశ్న ఆ గమ్యం వైపు వేసే ఒక అడుగే. అద్భుతంగా ముగించారు. ఈనాటి చర్చను ప్రారంభించినప్పుడు అసలు ఈ సృష్టికి కేంద్రం ఏమిటి అనే ఆలోచనతో మొదలుపెట్టాం. ఆ కేంద్రం పైన ఆకాశంలోనో అదృశ్య శక్తుల్లోనో లేదు, ఆ కేంద్రం మనలోనే, మన ఆలోచనలోనే ఉందని ఈ లోతైన అన్వేషణ ద్వారా మనకు స్పష్టమైంది. అవును, ఆ క్లారిటీ వచ్చింది. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడే వదిలిపెట్టడం సబబుగా అనిపిస్తోంది నాకు. ఈ మూలాల ప్రకారం మతాల కంటే ముందే మానవత్వం ఉంది, సమాజాలు ఏర్పడక ముందే పరస్పర సహకారముంది. గతం నేర్పిన ఈ పాత నమ్మకాలపైన, కఠినమైన చట్టాలపైన కాకుండా నిరంతరం ప్రశ్నించడం మరియు మానవత్వం అనే దృఢమైన పునాదిపై మాత్రమే మన భవిష్యత్తును నిర్మిస్తే ఏం జరుగుతుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అవునండి, ఒక్కసారి ఆలోచిస్తే ఈ విషయం ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమవుతుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత ఎటువంటి కుల, మత భేదాలు లేని
కేవలం మనిషిని మనిషిగా గుర్తించే ఒక కొత్త మానవ సమాజం ఇంకెంత అద్భుతమైన కొత్త పుటలను ఆ ఒకే కథలో రచిస్తుందో ఊహించడం చాలా ఉత్సాహాన్నిస్తుంది. ఖచ్చితంగా అదొక అందమైన భవిష్యత్తు. అవును. మరి మానవ ఆలోచనా పరిణామం గురించి, మానవవాదం గురించి, ఆ పూలతోటలాంటి మనసు గురించి మనం చేసిన ఈ అద్భుతమైన అన్వేషణను ఇక్కడితో ముగిద్దాం. మనిషి ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఆ పుస్తకంలో ఆసక్తికరమైన కొత్త పేజీలు చేరుతూనే ఉంటాయి. మళ్ళీ మరొక లోతైన అంశంతో కలుద్దాం. అప్పటివరకు సత్యాన్వేషణలో ప్రశ్నిస్తూనే ఉందాం, మానవత్వపు మార్గంలో నడుస్తూనే ఉందాం. నమస్కారం.